అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని కలెక్షన్స్ తెప్పించానండి సారీస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే నిజంగానే చాలా బాగుంది వాటికి వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది అన్నమాట సో అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూపిస్తాను సో ఫస్ట్ సారీ ఓపెన్ చేద్దాం చూద్దాం ఫస్ట్ సారీ వచ్చేసి ఇది అండి సారీ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అన్నమాట సారీ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చూడండి బాటిల్ గ్రీన్ చెప్పాను కదా బాటిల్ గ్రీన్ అనేసి మొత్తం ఇలా ఓవరాల్ గా థ్రెడ్ వస్తుంది లీవ్స్ లాగా ఓవరాల్ సెల్ఫ్ కలర్ తో థ్రెడ్ వస్తుంది అలాగే లోపల వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట లోడింగ్ లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సైడ్ అంతా లీఫ్ తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఓవరాల్ సారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది అలాగే బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది మొత్తం ఇలా వీవింగ్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట బార్డర్ అంతా చూడండి ఇది బిగ్ బార్డర్ అలాగే టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ వస్తుందండి సో టాప్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట సింపుల్ బార్డర్ అని చెప్పొచ్చు టాప్ సైడ్ వచ్చేసి ఓపెన్ చేద్దాం శారీ ఎలా ఉందో శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది చూడండి టాప్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అలాగే బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ చూపించాను కదా అలా బార్డర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది అలాగే 1 మీటర్ వరకు ప్లెయిన్ ఇచ్చారండి సారీ శారీ హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది తర్వాత వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది కింద బాటమ్ సైడ్ అంతా చూడండి లీవ్స్ తో మొత్తం ఇలా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట చూడండి ఓవరాల్ శారీ అంతా ఇలానే వర్క్ వస్తుంది ఇక్కడ నుండి పళ్ళు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుందండి చూడండి పళ్ళుకి వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి చూసారా ఇలా ఫుల్ వర్క్ లో వస్తుంది అలాగే ఇక్కడ నుండి జస్ట్ గోల్డ్ కలర్ తో ఇలా జరీ వచ్చేసింది అనమాట గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసాడు జస్ట్ ఒక హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట హాఫ్ మీటర్ అంతా ఇలా గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసాడు పళ్ళు పార్ట్ లో సో ఇక్కడ వచ్చేసి టాజల్స్ వచ్చాయి చూడండి ఇక్కడ ఎండింగ్ వచ్చేసి టాజల్స్ ఇచ్చారనమాట సైడ్ ఎండింగ్స్ వచ్చేసి ఇలా టాజల్స్ వచ్చేసాయి సెల్ఫ్ థ్రెడ్ వచ్చింది సో శారీ నిజంగానే చాలా బాగుంది ఇప్పుడు శ్రావణ మాసానికి కలెక్షన్ సూపర్ గా ఉంది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి స్టిఫ్ గా అయితే లేదు చూస్తున్నారు కదా మీకు చూడగానే తెలిసిపోతుంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది మామూలుగా ఆర్గాంజా అంటే చాలా స్టిఫ్ గా ఉంటుంది కదా అలా ఏం లేదు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది స్మూత్ గా ఉంది స్టిఫ్ గా అయితే అస్సలు లేదు కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ టాప్ సైడ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లేస్ వస్తుంది వైట్ కలర్ లేస్ ఇది కూడా బాటమ్ అలానే వస్తుంది వైట్ కలర్ లేస్ తో సో ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి శారీ స్టార్టింగ్ చూపిస్తాను సారీ అండి శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట లైట్ గ్రీన్ కలర్ లో వచ్చేసి దీంతో వచ్చేసి డబల్ కలర్ షేడ్స్ మిక్స్ అయ్యాయండి టాప్ సైడ్ వచ్చేసి గ్రే కలర్ గ్రీన్ లోనే లైట్ గ్రీన్ కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ లోనే లైట్ కలర్ అలాగే బాటమ్ సైడ్ వచ్చి కొంచెం డార్క్ కలర్ వస్తుంది చూడండి ప్యారెట్ గ్రీన్ లో డబల్ కలర్స్ వస్తాయి అనమాట సో టాప్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసి కింద లేస్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలానే డబల్ కలర్స్ వస్తుందండి కింద బాటమ్ సైడ్ చూపించాను కదా లేస్ వైట్ కలర్ లేస్ వస్తుంది సింపుల్ వర్క్ అనమాట సింపుల్ లేస్ అలాగే పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ గా ప్రింట్ వచ్చింది చూడండి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది పళ్ళుకు టాప్ సైడ్ వచ్చేసి ఇలా లేస్ వస్తుంది చూడండి పళ్ళు టాప్ సైడ్ వచ్చేసి ఇలా లేస్ వస్తుంది పళ్ళుకు ఓవరాల్ గా ఇలా ప్రింట్ వచ్చింది ఫ్లవర్ ప్రింట్ అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ తో ఫ్లవర్ వచ్చేసింది మొత్తం ఓవరాల్ పళ్ళుకి మాత్రమే ఇలా ప్రింట్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ అండి సో పళ్ళుకి వచ్చేసి ఇలా ప్రింట్ వస్తుంది ఎండింగ్ వచ్చేసి ఇలా లేస్ తో ఎండ్ చేశారు చూడండి ఎండింగ్ వచ్చేసి ఇలా లేస్ తో ఎండ్ అవుతుంది శారీ బాగుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ కి అయితే చాలా స్మూత్ గా ఉందన్నమాట సో చూడండి ఇలా డిజైన్ వస్తుందండి ఓవరాల్ గా ప్రింట్ అనేది డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇప్పుడు పళ్ళులో ఏదైతే ఫ్లవర్స్ చూపించానో అలాంటి ఫ్లవర్సే బ్లౌజ్ పార్ట్ వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అండి ఆర్టి సిల్క్ అనమాట ఏదైనా చెప్పచ్చు సో ఓవరాల్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ అంతా ఇలా వస్తుంది చూడండి ప్రింట్ అనేది చాలా బాగుంది
సింపుల్ శారీ అని చెప్పొచ్చు. చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కొంచెం ప్రింట్ అనేది ఫ్లవర్ ప్రింట్ చాలా బాగా ఇచ్చారనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. సో శారీ వచ్చేసి లెనిన్ క్లాత్ అనమాట. కాటన్ లెనిన్ అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్. ఓపెన్ చేస్తాను. శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూపిస్తాం. వచ్చేసి ప్లెయిన్ అండి. ఇక్కడ టాప్ సైడ్ వచ్చేసి వైట్ వస్తుంది, బాటమ్ వచ్చేసి బాటమ్ సైడ్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది అనమాట. సో చూడండి, డబల్ కలర్స్. ఇది కూడా మిడిల్ పార్ట్ వచ్చేసి లైట్ గ్రే కలర్ ఉంది చూడండి. ఈ పార్ట్ అంతా లైట్ గ్రే కలర్, కింద వచ్చేసి డార్క్ కలర్ వస్తుంది, పైన వచ్చేసి వైట్ కలర్ వస్తుంది. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది. మీటర్ ప్లెయిన్ వస్తుందండి. తర్వాత వచ్చేసి కింద స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి. సో స్కాలప్ బార్డర్ వస్తుంది వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో. చూడండి, ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది అనమాట వైట్ కలర్ థ్రెడ్ తో. ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది, ప్లెయిన్ అనమాట. శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది. జస్ట్ దీనికి హైలైట్ వచ్చేసి స్కాలప్ బార్డర్ మాత్రమే. అలాగే కలర్ కాంబినేషన్ కూడా నిజంగానే చాలా బాగుంది. సో ఇది టాప్ సైడ్ పళ్ళు, స్కాలప్ బార్డర్ వస్తుంది, బాటమ్ కూడా అలానే వస్తుంది. దీని ఎండింగ్ కూడా ఇలానే, ఎండ్ కూడా ఇలానే వస్తుంది అనమాట. సో స్కాలప్ బార్డర్ తోనే ఎండ్ అవుతుంది. దీనికి వచ్చేసి పైన వైట్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ ఇచ్చారండి స్కాలప్ బార్డర్ కి. కింద వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ తో ఎండ్ చేశారు చూడండి. ఇది బాటమ్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ వస్తుంది. టాప్ సైడ్ వచ్చేసి పళ్ళుకి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ వస్తుంది. అలాగే అంటే అది జస్ట్ ప్లెయిన్ శారీ అండి. నేను జస్ట్ బ్లౌజ్ కోసం మాత్రమే శారీ పెట్టాను అనమాట. నేను ఈ శారీ పర్చేస్ చేశానండి. టాప్ సైడ్ బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ గ్రే కలర్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది అనమాట. సో చూడండి, జస్ట్ ఒక ఫేసెస్ డిజైన్ వస్తుంది చూడండి. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ నెక్ కి ఇది. అలాగే స్లీవ్స్ చూపిస్తాను. స్లీవ్స్ కూడా ఇలా ఫేస్ వస్తుంది. సో స్లీవ్స్ కూడా ఇలా ఫేస్ వస్తుంది చూడండి. ప్రింట్ అనేది వైట్ కలర్ డిజైన్ వచ్చేసి ఇలా స్లీవ్స్. హాఫ్ ఐ మాత్రమే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇంకొక ఐ ఇవ్వలేదు, జస్ట్ 1 ఐ మాత్రమే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ సైడ్ వచ్చేసి 1 ఐ వస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఇలా ఫేస్ వస్తుంది అనమాట. చూడండి, ఇది బ్లౌజ్ నిజంగానే చాలా బాగుందండి. ఈ శారీ కూడా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో బ్లౌజ్ కోసమే శారీ కొనొచ్చు. హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ చూపిస్తాను. ఇది అన్బాక్స్ చేయలేదు, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ చాలా ఎక్కువ అయిపోయాయి కదా, అందుకనేసి మళ్ళీ డిజైనర్ బ్లౌజెస్, ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజెస్ అనమాట. సో ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాను. బ్లాక్ కలర్ అండి. శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ మిడిల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ విత్ జరీ వర్క్ వస్తుంది. ఫుల్ గా జస్ట్ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. ఇదంతా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి, ఫ్లవర్స్ లాగా వస్తుంది. స్లీవ్స్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఫుల్ హెవీ వర్క్ వచ్చింది చూడండి. కలర్ కాంబినేషన్ అయితే నిజంగానే చాలా బాగుంది. సో చూడండి, బ్లాక్ వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి పికాక్ వస్తుందండి. పికాక్ వచ్చేసి ఎల్లో, పింక్స్, మొత్తం ఓవరాల్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ పార్ట్ హైలైట్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. మొత్తం పింక్, ఎల్లో, గ్రీన్, లైట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చూసారా. జస్ట్ ఒక ట్రీ పైన పికాక్ వచ్చింది చూడండి. ఇది బ్లౌజ్ అయితే నిజంగానే చాలా బాగుందండి. సో కింద ఎండింగ్ వచ్చేసి బ్లౌజ్ కి వచ్చేసి జస్ట్ ఇలా స్కాలప్ బార్డర్ తో ఎండ్ చేశారు చూడండి. సో ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది అనమాట. ఫుల్ స్లీవ్స్ వర్క్ వస్తుంది. చాలా వస్తాయి అనమాట ఫుల్ గా. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి జస్ట్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట, గోల్డ్ కలర్ ఫ్లవర్స్. సో శారీ చెప్పాను కదా, శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. మొత్తం టోటల్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. జస్ట్ లేస్ తో హైలైట్ చేశారనమాట శారీ వచ్చేసి. సో చూడండి, ఇలా లేస్ తో హైలైట్ చేశారనమాట. ఇది శారీ. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి. మీకు టాప్ అండ్ బాటమ్ వచ్చేసి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లేస్ తో టై అప్ అవుతుంది. మొత్తం ఓవరాల్ శారీ అంతా నేను చూపించేది పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళులో టాప్ సైడ్ లేస్ వస్తుంది. అలాగే ఎండింగ్ వచ్చేసి లేస్ వస్తుంది. జస్ట్ 1 మీటర్ అలా హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ ఇచ్చి ఉండొచ్చు. సో చాలా శారీస్ వరకు వర్క్ కానీ లేస్ కానీ అలా వస్తే హాఫ్ ఆర్ 1 మీటర్ వరకు ప్లెయిన్ వస్తుందండి. ఈ శారీ కూడా అలానే ఉంది. సో ఇది వచ్చేసి హాఫ్ మీటర్ అలా ప్లెయిన్ వచ్చింది. మిగిలిన పార్ట్ అంతా లేస్ తో వచ్చేసింది అనమాట. చూడండి, ఇది టాప్ సైడ్ లేస్, బాటమ్ సైడ్ లేస్ వచ్చేసి ఇలా వస్తుంది.
సో చెప్పాను కదా 1/2 మీటర్ ప్లెయిన్ వచ్చింది, దీనికి జస్ట్ 1/2 మీటర్ మాత్రమే ప్లెయిన్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో బ్లౌజ్ మాత్రం నిజంగానే చాలా బాగుంది. చిన్న అకేషన్స్ కానీ పార్టీ వేర్ కానీ ఈ శారీ అయితే రీజనబుల్ ప్రైసెస్ లో వస్తుంది. అలాగే మనకి కొంచెం పార్టీ వేర్ అకేషన్ కూడా తెప్పించినట్టు ఉంటుంది. శారీ మాత్రం నిజంగానే చాలా బాగుందండి. ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. చూపించిన ప్రతి వాటిలోనూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఎక్సెప్ట్ చెప్పాలంటే లెనిన్ శారీ చూపించాను కదా, పీస్ మాత్రం అదొక్కటే ఉంది, సింగిల్ పీస్. తర్వాత ప్రతి దాంట్లోనూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ ప్రైసెస్ అనమాట, మన బడ్జెట్ లో వచ్చేటివే. చాలా బాగున్నాయి సారీస్. ఫ్యాబ్రిక్ అని వర్క్ అని నిజంగానే సింప్లీ సూపర్బ్ అని చెప్పచ్చండి, అంత బాగున్నాయి. సో ప్యారెట్ గ్రీన్ చూపించాను కదా, డైలీ వేర్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. 100% రికమెండ్ చేస్తానండి. ఈ సారీస్ అంత బాగున్నాయి. సో చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, అలాగే రెఫరల్ కోడ్ ఇస్తాను. వీడియో పక్కన కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ఓ చిన్న లైక్ కొట్టి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.